మన హీరో ఆర్యన్ ఒక జీనియస్ సైంటిస్ట్. టైం ట్రావెల్ ప్రపంచాన్ని మార్చే ఒక డివైజ్ను తయారు చేస్తున్నాడు. అతను చేతికి పెట్టుకున్న క్షణమే సమయం కదిలింది, లోకం మారిపోయింది. చూస్తూ ఉండిపోయాడు. అంతే, చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. సడన్గా చేతికి ఉన్న టైం ట్రావెల్ గుర్తుకు వచ్చి దాన్ని ఆన్ చేస్తాడు. మళ్లీ వేగంగా తిరిగి తన సైన్స్ ల్యాబ్లో పోర్టల్ ఓపెన్ అయి ఆర్యన్ అక్కడ పడ్డాడు. ఆర్యన్ తన ఫస్ట్ టైం ట్రావెల్ సక్సెస్ అయింది కాబట్టి తను ఇంట్లో నెక్స్ట్ టైం ట్రావెల్ గురించి బాగా ఆలోచన చేస్తున్నాడు. అలా చాలాసేపు ఆలోచించి తనకి ఒక ఆలోచన వచ్చింది. ఆదిమానవుల కాలంకి వెళ్తే చాలా బాగుంటుంది అని అనుకుని వెంటనే తనకి అవసరమైన అన్ని వస్తువులు తీసుకున్నాడు. తన బ్యాగ్లో సర్దుకుని తినడానికి ఫుడ్, అలాగే క్రూర మృగాల నుండి తనని తను రక్షించుకోవడానికి ఒక కత్తి, లైటర్ వంటివి తీసుకుని టైం ట్రావెల్ చేయడానికి తన చేతికున్న టైం ట్రావెల్ పరికరంలో టైం సెట్ చేశాడు. అంతే, వెనక పోర్టల్ ఓపెన్ అయింది. ఆర్యన్ పరుగున పోర్టల్లోకి దూకాడు. చూస్తూ ఉండగానే కాలం మొత్తం వెనకకి వెళ్తుంది. ఆర్యన్ చూస్తూ పోర్టల్లో ప్రయాణం చేస్తున్నాడు. చాలాసేపు తరువాత పోర్టల్ ఓపెన్ అయ్యి అక్కడ పడ్డాడు. అక్కడి నుండి లేచి తన రక్షణ కోసం చేతిలో తను తెచ్చుకున్న కత్తి పట్టుకుని అడవిలో ముందుకు కదిలాడు. అలా అందమైన జలపాతం నుండి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. ఆ రాత్రి ఒక ఎలుగుబంటి తనని చూసి తన వైపు వస్తోంది. ఆర్యన్ దాన్ని చూసి భయంతో పరుగుతీశాడు. అలా చాలా దూరం పరుగుతీశాడు. అలసిపోయి ఒక కొండ గుహలోపలికి వచ్చాడు. చిన్న దీపం వెలిగించి కొంచెం భయంగానే అక్కడే పడుకున్నాడు. ఇంతలో ఉదయమైంది. ఇంతలో ఎవరో కొందరు అరుస్తున్న సౌండు విని ఆర్యన్ లేచి చేతిలో కత్తి పట్టుకొని సౌండు వైపు వెళ్ళి ఒక చెట్టు పక్క నుండి చూశాడు. కొంత దూరంలో కొంతమంది ఆదిమానవులు ఒక వేట పట్టుకొని గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నారు. ఇంతలో ఆర్యన్ని చూశారు. అతన్ని పట్టుకోవడానికి అందరూ ముందుకు వచ్చారు. ఆర్యన్ వాళ్లని చూసి ఒక్కసారిగా అడవిలోకి పరుగుతీశాడు. కాని లాభం లేదు, వాళ్లకి దొరికాడు. ఆ తర్వాత ఏమైంది? ఆర్యన్ అక్కడ నుండి తప్పించుకున్నాడా లేదా తెలియాలి అంటే చూస్తూ ఉండండి.